ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా ఏళ్ల చెరువులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పింఛన్ల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తీపి కబురు చెబుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. మంత్రి తాజా ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులు ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. ఇక కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో కొత్త పెన్షన్లకు అందించేందుకు ప్రభుత్వం అరుగులు వేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పెన్షన్దారులకు ఆయన శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కొత్త పెన్షన్లు పెంచుతామని మంత్రి ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా మంత్రి ఆయన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా ఆయనకు వినతులు వస్తున్నాయి. ఆయన కూడా వినతులను స్వీకరించడానికి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా భారీగా కూడా ఎక్కడ ప్రజా దర్బార్ నిర్వహించినా కూడా ఈ వినతి పత్రాలన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి ఎక్కువగా ఉంటున్నాయి. ఆ క్రమంలోనే కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము. జూన్ 2 తర్వాతకైనా దానికి ముందైనా కూడా దీని మీద ఒక కీలక ప్రకటన చేస్తాము, కొత్త పెన్షన్లు కూడా అందిస్తామని మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్దారులు అర్హులంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా కూడా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము ప్రకటనలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక తేదీని ప్రకటించలేదు. ప్రస్తుతం ఇప్పుడు జూన్ లో ఈ కొత్త పెన్షన్లు అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ పెన్షన్ల కోసము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు వస్తాయనే ఆశగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వము కొత్త పెన్షన్లను ఇవ్వలేకపోతా ఉంది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆ పెన్షన్ విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తా ఉంది. నెలకు 2,000 రూపాయలు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇస్తుండగా వికలాంగులకు మాత్రము 4,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగతా వారికి అందరికీ కూడా 2,000 రూపాయలు అందిస్తా ఉంది. దాన్ని ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఈ పెన్షన్లన్నిటినీ కూడా డబుల్ చేస్తామని ఎన్నికల హామీలో చెప్పింది. దాని తర్వాతకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి వీటిని పెంచకపోక నేపథ్యంలో కొంత గ్రామీణ ప్రాంతాల్లో అటు పెన్షన్ కు అర్హత ఉన్న వాళ్ళలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది. గతంలో కూడా ప్రజాపాలన ప్రభుత్వం పెట్టిన సమయంలో కూడా భారీగా కూడా ఈ పెన్షన్ల కోసము లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేకపోతా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రకటించినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు అయితే హర్షం వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మీ సేవ ద్వారా కూడా ఈ పెన్షన్ కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు 2 లక్షల లోపు ఉన్నటువంటి ఆదాయానికి సంబంధించి వైట్ రేషన్ కార్డు ఉన్నవారు ఇట్లా దీనికి అర్హతకు కొన్ని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది కనుక ఎవరికైతే ఆ నిబంధనలు వర్తిస్తాయో వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంది. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెన్షన్లు ఇచ్చినటువంటి క్రమంలో కొంతమంది అనర్హులకు అందాయనేది ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే చాలా మందికి కూడా
ఈ పెన్షన్లు కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా అనర్హులు ఎవరు అనేది కూడా ప్రభుత్వం లెక్కలు తీస్తా ఉంది. వారందరినీ కూడా పూర్తిగా తొలగించి ఎవరైతే రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ తీసుకోవడానికి అర్హత ఉన్నదో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన ఉన్నది. ఆ నేపథ్యంలోనే మంత్రి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా కూడా ఈ పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నట్లు తెలుస్తా ఉంది. వీళ్ళంతా దరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేసి ఎవరు అర్హత ఉన్నది ఎవరికి అర్హత లేదనేది ఎంక్వైరీ చేసిన తర్వాతకి ఈ పెన్షన్ విధానం అనేది అమలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అవతరణకు సంబంధించి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగబోతా ఉంది. ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు కనుక అక్కడ దాంట్లోనే ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మంత్రి ప్రకటనను చూశాక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 లక్షల మంది పెన్షన్ కు అర్హత ఉన్నట్లు భావిస్తా ఉంది. అయితే ఈ పెన్షన్లు ఇవ్వకపోవడానికి ప్రభుత్వానికి మరొక కారణం కూడా ఉన్నది. ప్రధానంగా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడం, ప్రతి నెల కూడా అప్పులు తెచ్చుకొని ఇతర వర్గాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర బడ్జెట్ బాగలేని సందర్భంలోనే పెన్షన్లు ఇవ్వట్లే అనేది గత కొంతకాలంగా ప్రభుత్వం చెప్తా వస్తుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇచ్చిన హామీ అమలు చేయకుంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఈ పెన్షన్ల విధానం మీద ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా దీనికోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు కూడా దాదాపు డబుల్ చేస్తామని చెప్పినటువంటి క్రమంలో వారు కూడా ఈ పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మంత్రి చేసినటువంటి ఈ ప్రకటనతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ అర్హతదారులంతా కూడా ఆనందంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కొత్తగా ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. తద్వారా ప్రభుత్వం మీద ఎంత మేరకు భారం పడుతుంది అనుకోవచ్చు? ఇప్పటికీ కొత్త పెన్షన్ల విధానం అనేది తెలంగాణలో అమలైతే మాత్రం భారీగా కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వృద్ధులను గతంలో 60 సంవత్సరాలుగా ఉంటే వారిని వృద్ధులుగా నిర్ణయం తీసుకునేది. ఇప్పుడు దాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే 57 సంవత్సరాల వరకే వాళ్ళను వృద్ధులుగా కేటాయిస్తామని నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళంతా కూడా 57 సంవత్సరాలు దాటిన వారంతా కూడా ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కొత్తగా దాదాపు 7-8 సంవత్సరాల క్రితంలో కొత్త పెన్షన్లు రాకపోయినటువంటి నేపథ్యంలో చాలా భారీగా కూడా లబ్ధిదారులు పెరిగారని చెప్పుకోవచ్చు. అటు ఒంటరి మహిళలైతేంది, వికలాంగులైతేంది, అటు చాలా మంది కూడా అటు ఎయిడ్స్ పేషెంట్లకు కూడా ఇస్తున్నటువంటి క్రమంలో ఈ ఇటీవల కాలంలో కూడా ఎయిడ్స్ బాధితులు కూడా పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వీళ్ళంతా దాదాపుగా 2 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ కు అర్హత ఉన్నట్లు గుర్తిస్తా ఉన్నారు. అది ఒక ప్రభుత్వ లెక్కగా ఉన్నది. దరఖాస్తు లబ్ధిదారులు చేసుకుంటే మాత్రం ఇంకా భారీగా కూడా ఉండే అవకాశం ఉంది. వీటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎవరు అర్హత ఎవరు కాదనేది వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అటు ప్రభుత్వ ఉద్యోగులు గాని కొంతమంది రాష్ట్రంలో 2 నుంచి 3 పెన్షన్లు కూడా పొందుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారందరికి కూడా కట్ చేసి ఒకటే పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం చూస్తా ఉంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే అర్హత కాదో వారిని కట్ చేసిన తర్వాతకి ఈ కొత్త పెన్షన్లు అనేది దానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా అర్హత ఉన్నట్లయితే ఒక అంచనా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.